కూరగాయలు కూరగాయలు కూరగాయలే, తాజా కూరగాయలే, వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు సొరకాయలు. బాబు తెల్లపండు బాయ్ కాదు కూరగాయలు కొను. అయ్యో బాబు అరే అరిచి అరిచి గొంతు ఎండిపోతుందిరా, ఎవరో కొనట్లేదు. ఈ సిటీలో ఉండే వాళ్ళందరూ ఆన్లైన్ లోనే ఆకుకూరలు కాయగూరలు కొనేటట్టున్నారు. మన దగ్గర ఎవరు కొనట్లేదమ్మా. ఒరే ఒక ఐడియా రా. ఏంటమ్మా అది? మనం ఇల్లు తిరిగి అమ్మడం దేనికి? మన వాళ్ళనే ఎవరైనా మాట్లాడి అన్ని తీసుకోమంటే అయిపోతుంది కదా. అమ్మా ఈ ఎండకి నీ బుర్ర కరిగి ఆ పాదరసంలో పనిచేస్తుందమ్మా. ఏంట్రా అలా నోరు తెరిచావు? దొండకాయలో బెండకాయ సొరకాయ. కూర్చో. స్మైలీ వాళ్ళు ఎటైనా వెళ్తున్నారా? లేదు పిన్ని. దోస్త్ స్మైలీ వచ్చింది. వెళ్ళినా మీకు దొరకం. ఎందుకు బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు? మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకేమైనా తెలిసిందమ్మా పిన్ని? మీరు చేసే ప్రతి చెత్త ప్లాను మాకు తెలుసు. ఏమంటావు దోస్త్? ఎలా తెలుస్తుంది? ఇలా మా దోస్త్ ఐడియాతోనే తెలుస్తుంది. మనం మాట్లాడుకునేవి గోడకి చెవులుంటే తప్ప తెలుసుకునే అవకాశమే లేదు. గోడకి కాదు పిన్ని, మీ వాచ్కి చెవులున్నాయి కానీ అది మీకు తెలీదు. ప్రతిదానికి మాట్లాడుతూనే ఉంటావా? కాస్త కామ్గా ఉండు, విందాం. అవునులే పిన్ని. వాళ్ళు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా రేపు రిపోర్ట్స్ మాత్రం పక్కా వస్తాయి. హో, రిపోర్ట్స్ ఇస్తున్నారా ల్యాబ్ వాళ్ళు? అవును, కానీ ఆ రిపోర్ట్స్ని నమ్మాలంటే అంతకన్నా ముందు మనం ఏదో ఒకటి చేయాలి. దోస్త్, వాళ్ళు రిపోర్ట్ని నమ్మాలి అంటున్నారంటే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తుంటారా? పిన్ని, నా కోడలు అని మా అత్త నెత్తిన పెట్టుకుంటున్న ఆ చైత్రకాని చైత్రని అందరిలో దాని మీద అనుమానం కలిగించాలి. ఛా, రిపోర్ట్స్ గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. రిపోర్ట్స్ గురించి మాట్లాడండి. నందు, సైలెన్స్. కరెక్ట్గా చెప్పావు స్మైలీ. ఇప్పుడు ఆ డమ్మీ చైత్ర మీద కొంచెం అనుమానం స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అరే ఇదేంటి, రిపోర్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవట్లేదు దోస్త్. అయ్యో, ఇంతకీ ఏం చేద్దాం పిన్ని? ఎలా అనుమానం కలిగిద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మీరేం ఆలోచన చేసినా నన్ను ఏం చేయలేరు. ఒక ఐడియా వచ్చింది. ఏంటి పిన్ని అది? విరాజ్ని కింద పడేలా చేయాలి. విరాజ్ని కింద పడేలా చేస్తే ఆ డమ్మీ చైత్ర మీద అనుమానం ఎలా కలుగుతుంది? సపోజ్ విరాజ్ మెట్ల మీద నుంచి పడ్డాడనుకో, ఏ కాలో చెయ్యో బెణికిందనుకో, ఆ డమ్మీ చైత్ర సపరీలు చేయాలి. అంతకంటే ముందు విరాజ్ పడగానే అసలు నిజం చైత్ర అయితే
గుండెలు బాదుకుని విలవిలలాడుతూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంది. అసలు ఆ దెబ్బ విరాజ్కి కాదు, తనకే తగిలిందా అన్నట్టు ఫీల్ అయి కంగారు పడిపోయి అందరినీ కంగారు పెట్టేస్తుంది. ఆ సో ఇది ఒరిజినల్ చైత్ర కాదు కదా, ఏదో మామూలుగా రియాక్ట్ అవుతుంది. డబ్బుల కోసం వచ్చింది కదా. విరాజ్ నొప్పితో విలవల్లాడుతున్నా దీనికి మాత్రం నొప్పి లేనట్టు మనలాగే సాదాసీదా మాటలతో విరాజ్ని పరామర్శిస్తుంది. అప్పుడు బామ్మగారికి ఆనంద్ గారికి ఆ డమ్మీని చూపిస్తూ నేను అనుమానం విత్తనం వేస్తా. మా వదినికి ఎలా చెప్పాలో చెప్పి దాని మీద అనుమానం కలిగేలా చేయాలి. వామ్మో వామ్మో వామ్మో, ఇదేంది దోస్త్, చిన్న అనుమానం కలిగించనీకి నిన్న కింద పడేస్తా అంటుర్రు. అబ్బా మస్తు క్రిమినల్ లెక్కున్నారు. గట్లుంటది మరి. కానీ ఎలా విరాజ్ని పడేయటం? సింపుల్. మెట్ల మీద ఆయిల్ పోసి విరాజ్ని పైనుంచి కిందకొచ్చేలా చేస్తే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ? ఇంకేం చేస్తాం, నిన్ను ఈ ఇంటి కోడలి చేయడానికి ఏదో ఒకటి చేయాలి కదా. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవును, ఏంటో ఆ ప్లాన్? విరాజ్ని మెట్ల మీద నుంచి ఎలా పడేయాలా అని ప్లాన్ చేస్తున్నాం. మీకేమన్నా పిచ్చి పట్టిందా? బావని పడేయడం ఏంటి? లయా, అలా చేస్తేనే ఆ డమ్మీ చైత్ర మీద అందరికీ అనుమానం కలిగించొచ్చు. నేను ఒప్పుకోను మా. కావాల్సి వస్తే ఇదే ప్లాన్ ఆ డమ్మీ చైత్రమే చేసుకోండి, కానీ బావ జోలికి మాత్రం రావద్దు. విరాజ్కి పెద్ద దెబ్బలేం తగలవు లయా, కాలో చెయ్యో బెణుకుతుందంతే. అయినా వద్దు. అసలు ఇలాంటి చెత్త ఐడియా మీకెవరిచ్చారు? ఈ ఐడియా నీకు అడ్వాంటేజ్ లయా. వద్దని చెప్తున్నాను కదా. లయా, ఎక్కువ ఫీల్ అవ్వద్దు. నీకు విరాజ్ దక్కాలా వద్దా? బావా నాకు కావాలి, కానీ కావాలంటే ఇలాంటివి భరించాలి. విరాజ్కి ఏం కాదు, పెద్ద దెబ్బలేం తగలవు. రేపు రిపోర్ట్స్ వచ్చేలోపు ఆ డమ్మీ దాని మీద మనం అందరిలో అనుమానం రేకెత్తించాలి. లయా, ఇదే పర్ఫెక్ట్ ప్లాన్. స్మైలీ, ఆలస్యం చేయకుండా వెంటనే మనం ప్లాన్ అమలు చేయాలి. లయా, నువ్వేం కంగారు పడకో, అంతా మన మంచికే. అర్థం చేసుకో. ఏదో ఒకటి కానివ్వండి. ఏంటి దోస్త్, సగం నుంచి వినిపించట్లేదు. వాచ్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. అయినా హంస స్మైలీ నీ మీద ఇంత పెద్ద ప్లాన్ చేసిండ్రు. వాళ్ళకి ఇలాంటివి అలవాటే. అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తారు. గాళ్ళు ప్లాన్ చేస్తే దానికి రివర్స్ ప్లాన్ మనం చేయాలా. రివర్స్ ప్లాన్ ఏంటి? హా, ఏం మెట్ల మీద నుంచి నిన్ను వడేయాలని ప్లాన్ చేసిరో, ఆ మెట్ల మీద నుంచి నిన్ను కాదు వాళ్ళని పడే లెక్క చేద్దాం. అలాగే చేద్దాం. గాళ్ళకి కరెక్ట్ గుణపాఠం చెప్పాలంటే గాళ్ళ ప్లాన్ కూడా అందరికీ తెలవాలా. ఫోన్ రికార్డింగ్లో పెడదాం. పద.
మీరు ఆనంద్ గారి చూప మరల్చండి పిన్ని, మిగతావన్నీ నేను చూసుకుంటాను. హాయ్ బావా. హాయ్. ఏంటి ఆఫీస్ ఫైల్సా? అవును, పెండింగ్ ఫైల్స్. వర్క్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇక్కడ స్టెప్ వేస్తే సరాసరి దొర్లుకుంటూ కింద పడాలి. ఇక విరాజ్ని రప్పించటమే నెక్స్ట్ స్టెప్. సరే, నీ పని నువ్వు చూసుకో. సరే అత్తయ్య. కన్నయ్య వస్తుంది. ఓకే. కన్నయ్య, కన్నయ్య, కింద ఆనంద్ గారు ఫైల్ చూస్తున్నట్టున్నారు. ఏదో ఆఫీస్ ఫైల్ అయి ఉంటుందిలే, చూస్తూ ఉంటాడు. ఎంత వర్క్ లో ఉన్నా అక్కడ నేనుంచిన ఫైల్ చూస్తారో లేదో. నువ్వు ఫైల్ ఉంచావా? ఏంటది? ఆ స్మైలీ జాతకం ఉన్న ఫైల్. స్మైలీ జాతకం అంటే? ఆ స్మైలీ నన్నే బయటకు పంపిస్తా, పాతాళానికి తొక్కుతానని వార్నింగ్ ఇచ్చింది కదా. నాకు కోపం వచ్చి ఆ స్మైలీకి సంబంధించిన అన్ని సాక్ష్యాలు కలెక్ట్ చేశా. సాక్ష్యాలా? ఏంటవి? నేను లేనప్పుడు ఆ పృథ్వీతో తనున్న వీడియో అంతా తనని హిప్నోటైజ్ చేశారు అని అందరినీ నమ్మించింది కదా. ఆ వీడియో నిజం కాదు, పాపం స్మైలీ అమాయకురాలని అందరూ నమ్మారు కదా. కానీ ఈ రోజు ఆ స్మైలీ అమాయకురాలు అంటే ఎవ్వరూ నమ్మరు. అవునా? అంతలా ఏం ప్లాన్ చేసావు? ఆ స్మైలీ పృథ్వీలు కాలేజ్ డేస్ నుంచి ఎలా కలిసి తిరిగారో, ఎక్కడెక్కడ తిరిగారో అన్ని ఫోటోలుగా కలెక్ట్ చేశా. ఇవన్నీ ఎక్కడ దొరికాయి నీకు? ఆ స్మైలీ పృథ్వీల కామన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను కన్నయ్య. రిక్వెస్ట్ చేసి ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. మరి ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టావు? ఆనంద్ గారు ఇప్పుడు చూస్తున్న ఫైల్స్ లో బ్లూ కలర్ ఫైల్లో పెట్టాను. ఎంత పని చేసావే! ఇంకా ఆనంద్ గారు ఆ బ్లూ కలర్ ఫైల్ ని చూడలేదనుకుంటా కన్నయ్య. ఒక్కసారి ఆ ఫైల్లో ఉంచిన ఫోటోలని సాక్ష్యాలని చూస్తే అన్నయ్య స్మైలీని పిచ్చ కొట్టుడు కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. తనలా బయటికి వెళ్తేనే కదా నా రివెంజ్ తీరుతుంది. పద. ఆనంద్ గారు ఆ ఫైల్ చూడకూడదు. ఎలాగైనా ఆ ఫైల్ని, ఆ సాక్ష్యాల్ని ఆనంద్ గారికి కనిపించకుండా చేయాలి. స్మైలీ, స్మైలీ, స్మైలీ,
స్మైలీ లే అక్కడికి తీసుకెళ్దాం. మనవరాలా బాల్ దొర్లినట్టు అలా దొరలేవంటే? విరాజ్ని పడేస్తానని ఇది పడిందేంటి? ఇంటి మీద పెద్ద బండరాయి పడిందేమో అనుకున్నాను, చూస్తే ఈ గుండ్రాయి పడిందా? ఏమైంది? అంత పెద్ద శబ్దం వచ్చింది. పిడిగేమైనా పడిందా అత్తయ్య? లేదు, స్మైలీ మెట్ల మీద నుంచి పడింది. ఓహో, ఓ అసలు ఎలా పడ్డావు? చెప్పమ్మా, ఎలా పడ్డావంటే చెప్పవేంటి? మెట్లు దిగుతుంటే కళ్ళు తిరిగాయేమో అమ్మా. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఇలాగే అవుతుంది. వదినా, తను పడిపోయి బాధలో ఉంటే ఏంటా మాటలు? డైలీ అందరం అన్నిసార్లు పైకెక్కి దిగుతూ ఉంటాం, కానీ స్మైలీ మాత్రం ఎలా పడిందో ఏంటో. నా కర్మ కాలి పడ్డాలి విరాజ్. అరే కర్మ కాలి కాదు, కర్మ ఫలం. ఇంకా అదృష్టం, చాలా మంది మెట్ల మీద నుంచి జారి తల పగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత అదృష్టం మనకు లేదులే అత్తయ్య గారు. ఆ అమ్మా, మాలాంటి ముసలి వాళ్ళో ముతకవాళ్ళో పడ్డారంటే అర్థం ఉంది, కానీ ఇలా పడుచు వాళ్ళు మెట్ల మీద నుంచి పడ్డవేంటే? ఏం లేదు గ్రాని, ప్లాన్ తిరగబడిందేమోనని భయపడి జారి పడిందేమో. ప్లాన్ తిరగబడ్డవేంట్రా? అంటే ప్లాన్ అని చెప్పానా? సారీ సారీ సారీ, ప్లాన్ కాదు, పాదం పాదం తిరగబడిందేమో అని. స్మైలీ, బాగా నొప్పిగా ఉందా? అనుకున్నది అవ్వలేదు కదా ఆనంద్ గారు, నొప్పిగానే ఉంటుంది. సారీ సారీ, అనుకోకుండా ఇలా అయింది కదా, బాగా నొప్పిగానే ఉంటుంది. ఏంటి నీ మాటలు తడబడుతున్నాయి? పాపం స్మైలీని ఇలా చూసిన కంగారులో మాటలు తడబడుతున్నాయి పిన్ని. ఎందుకలా నొప్పులు పడుతున్నావు? కొంచెం ఓర్చుకో. వదినా, గట్టి దెబ్బలు తగిలాయేమో. ఎవరికి తెలుసు, తగిలింది ఒట్టి దెబ్బలో గట్టి దెబ్బలో. నిజంగానే నొప్పిగా ఉంది అత్తయ్య. హాస్పిటల్కి వెళ్దాం స్మైలీ. అంత చిన్న వాటికి హాస్పిటల్ దాకా ఎందుకులే ఆనంద్ గారు? అవును, హాస్పిటల్కి వద్దులే. లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను. పద. మన ఇంట్లోనే డాక్టర్ని పెట్టుకొని హాస్పిటల్కి ఎందుకు? ఇంట్లో డాక్టర్ ఎవరున్నారే? మర్చిపోయారా అందరూ? చైత్ర ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కదా. భలే ఇరికించావు పిన్ని. చైత్ర, పాపం తనకి కాలు బెణికినట్టుంది, ట్రీట్మెంట్ చేయవా? నేనా అంటావేంటి మనవరాలా? నీ చెయ్యి పడితే ఎలాంటి నొప్పైనా ఇట్టే మాయమైపోతుంది. అబ్బబ్బబ్బా, దాని బాధ చూడలేక చస్తున్నాం. ఏదో ఒకటి చేయి చైత్ర. అమ్మా, అయ్యో నొప్పి. భగవంతుడా, త్వరగా ట్రీట్మెంట్ చేయి చైత్ర.
ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే తను ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది కదా, మళ్ళీ ట్రీట్మెంట్ చేయగలదో లేదో. ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు, చెయ్యొచ్చు. చైత్ర ప్లీజ్ ట్రీట్మెంట్ చేయవా? బాగా నొప్పిగా ఉంది. అమ్మ చైత్ర, ఫిజియోథెరపీ చేసే కిట్ నీ రూమ్లోనే ఉంది, తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యి. తన నొప్పులు చూడలేకపోతున్నాం. అమ్మా నేనెళ్ళి కిట్ తీసుకొస్తాను అత్తయ్య. అబ్బా పిన్ని నొప్పి. పిన్ని ఆ బ్లూ కలర్ ఫైల్లో నా గురించి కొన్ని సాక్ష్యాలున్నాయి, అవి ఆనంద్ గారు చూడకూడదు. అమ్మా